విలేకరుల మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన కుప్పం నియోజక కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు 80,000 మంది మన జిల్లాలోనే ఉన్నారు. వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు బ్రతికేదానికి ఈ 6,000 రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వారికి 350 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరులో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి హట్కో ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని వారికి తెలియజేయడం జరిగింది. ఉచితంగా ఇళ్ళు ప్రభుత్వమే ఇచ్చే విధంగా తెలియజేసినారు. కాబట్టి ఆయనకు ఈరోజు వికలాంగుల తరఫున మన కుప్పం నియోజకవర్గ వికలాంగులే కాకుండా జిల్లాలోని వికలాంగులు, రాష్ట్రంలోని వికలాంగులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తున్నాం. ప్రతి నెల 6,000 రూపాయలు పెంచుతున్నారు, కానీ ఆమె ఇచ్చి మాకు ప్రతి ఒక్క ఆదుకుంటున్నారు. కానీ అదేవిధంగా మాకు ఇల్లు కూడా కట్టించి మనగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మాకు సొంత ఇల్లు ఉండేవారికి 350 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా మాకు ఎంతో మా దివ్యాంగులు ప్రతి ఒక్క మన చిత్తూరు జిల్లా 80,000 మంది ఉన్నారు. 80,000 మందికి ప్రతి ఒక్కరికి చెయ్యి కాలు మూవి అందరికీ టోటల్ దివ్యాంగులు ఎవరున్నారు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 6,000 రూపాయలు. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 1,000 రూపాయలు పెట్టుకుని కూడా 7,000 రూపాయలు జూలైలో కూడా ఇస్తున్నారు. అదే ఇప్పుడు 1,000 రూపాయలు ఇస్తారు కదా, 3,000 రూపాయలు ఇచ్చేది 1,000 ఇచ్చి 4 నెలది ఒకే గీత 7,000 రూపాయలు ఆయన ఒకే గీత ఇస్తున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడుకి లక్ష ఓట్ల మెజార్టీతో మా దివ్యాంగులతో అందరూ వచ్చి కలిసి ఒక్కటిగా పని చేయాలని కోరుకుంటున్నాం. లక్ష ఓట్ల మెజార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.